అందరికీ నమస్కారం. మన భారత జాతీయ జెండాను ఎగరవేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులే మన జాతీయ జెండాను అగౌరవపరిచే పనులు మనం చాలామంది చేస్తూ ఉంటాం, వీడియోలు కూడా చూస్తూ ఉంటాం కదా. అలాంటి పనులు మనం చేయకూడదు. అలా చేయకూడదు అంటే మనకు దాంట్లో రూల్స్ ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన భారతీయ చిహ్నాలను గుర్తించే, గౌరవించే బాధ్యత మనది. సో ప్రతి పౌరుడు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలని పాటించాలి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తే, మన జాతీయ జెండాను మన దేశానికి గౌరవ కారణం కదా. దీనికి మనం ఇచ్చే గౌరవం మన దేశానికి ఇచ్చే గౌరవంతో సమానం. అయితే జాతీయ జెండాను ఎలా ఉపయోగించాలి, ఎలా ప్రదర్శించాలి అనే అంశంపై భారత ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002లో కొన్ని కఠినమైన నియమాలను రూపొందించింది. వీటిని ప్రస్తుతం మనము పాయింట్ వైజ్గా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, జెండా రూపకల్పన ఎలా చేయాలి అంటే, ఎప్పుడు 3 రంగులతో సమాన నిష్పత్తిలో ఉండాలి. ఆ రంగులు ఏంటి అంటే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. ఇవి సమాన నిష్పత్తిలో ఉండాలి. మధ్యలో 24 ఆకులు కలిగిన నీలిరంగు అశోక చక్రం ఉండాలి.